సర్వాధికారి సర్వాజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపిణి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా సర్వాధికారివి సర్వాజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపిణి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నింపితివా మహిమాత్మతో నింపితివా సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా నా స్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా జనలేని ఘన కార్యం స్తుతించుచు నీలోనే మహిమ పడుతును జనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నీలోనే మహిమ పడుతును సర్వాధికారివి సర్వాజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపిణి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా నా యేసయ్యా శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా మారవని సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నేను వెంబడితును మారవని సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నేను వెంబడితును సర్వాధికారివి సర్వాజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపిణి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా
లోక రాజ్యపాలక భూరాజులెవరినైనా నీతో పోల్చగలనా లోక రాజ్యపాలక భూరాజులెవరినైనా నీతో పోల్చగలనా బలమైన నీ రాజ్య స్థాపన కైలిచి దీక్షణతోనే సాగిపోదును బలమైన నీ రాజ్య స్థాపన కైలిచి దీక్షణతోనే సాగిపోదును సర్వాధికారిని సర్వాగుణవు సంపూర్ణ సత్య స్వరూపిణి నీవు ఆనందమును ధరణిలో నేను అనుభవించా మహిమాత్మను నింపితివా మహిమాత్మను నింపితివా సర్వాధికారిని సర్వాత్మవు సంపూర్ణ సత్య స్వరూపిణి నీవు ఇవిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవించా మహిమాత్మను నింపితివా మహిమాత్మను నింపితివా. ఎస్, సర్వాధికారి ఉండి సర్వాజ్ఞుడిగా ఉండి సంపూర్ణ సత్య స్వరూపిగా ఉండి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ఆనందమును ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమును అనుభవించడానికి దేవుడు సమస్తమును సమకూర్చి మనుషునికి ఇచ్చాడు. ఆయన పిల్లలైన వారికి ఇచ్చాడు. గ్రహింపలేని స్థితిలో మనుషుడు ఉన్నాడు. మంచిది, ఈ సమయంలో చేరొచ్చిన మీకందరికీ పునరుద్ధానపు శుభాభివందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేక సమయంలో దేవుని యొక్క మహాకృపలో గడిచిన వారము మనము 78వ కీర్తన సామ్ చాప్టర్ 78 వర్స్ 1 to 36 36 వరకు మొదటి భాగముగా, రెండవ భాగముగా 36 నుంచి చివరి వరకు అనగా 72 వాక్యాల వరకు ఈరోజు మనము వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్య భాగంలో ఈ అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలకు దేవుని మార్గాన్ని తెలియచేయటం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఎన్ని భయంకరమైన పరిస్థితుల్లో అనుభవిస్తున్నారో ఆ పరిస్థితుల నుంచి విడిపించి నూతనమైన మార్గంలోనికి, నూతనమైన జీవంలోనికి నడిపిస్తున్న సమయంలో వారు త్రొట్టి ఉన్న కొన్ని సందర్భాలను ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం. గడిచిన భాగము ఆ విధానంలో మొదటి 78వ కీర్తన మొదటి నుంచి 36 వాక్యాల వరకు ధ్యానం చేసుకున్నాం. ఆ రిమైనింగ్ సెకండ్ పార్ట్గా మరి ఈరోజు ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క మార్గం, మార్గదర్శకము లేదా మార్గదర్శకత్వము అనగా ఆ నడవలసిన త్రోవలు, తప్పిపోయిన విధానం, పడిపోయిన విధానం, దేవునికి అయిష్టమైన కార్యాలు. ఈ భాగమంతా కూడా మనం విన్నట్లయితే ఇశ్రాయేలు చరిత్ర అంతటిలో దేవుని నాశనకరమైన అనేక తీర్పులు వారి మీదకి ఎందుకు వచ్చాయో వారికి జ్ఞాపకం చేయటానికి కీర్తన రాశారట. అంత మాత్రం కాకుండా వారి పితరులు ఆధ్యాత్మికంగా తప్పిపోయిన ఆ సందర్భాల నుండి ఒక మంచి గుణపాఠం నేర్చుకొని అలాంటి అపనమ్మకాన్ని, నమ్మక ద్రోహాన్ని విడిచి శ్రద్ధతో కష్టపడి దేవుణ్ణి ఘనపరుస్తూ ముందుకు సాగాలనేటువంటి ఆ హెచ్చరిక కూడా ఈ భాగం ద్వారా తెలియజేస్తుంది. అంత మాత్రమే కాకుండా అనేక సంఘాలు, సంఘ శాఖలు దేవుని వాక్యం పట్ల అపనమ్మకము, ఆ మాదిరిగానే ఆ నమ్మక ద్రోహం వల్ల దేవుని సన్నిధిని, ఆయన శక్తిని పోగొట్టుకుంటున్నాయి. ఆ విషయాలను కూడా వెరగడానికి ఈ గ్రంథాన్ని రాసినట్లుగా మనము చూస్తున్నాం. కనుక దేవుని ప్రజలైనటువంటి వారు
ఈ దినాల్లో ఈ కీర్తన పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి, శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. ఆ మాదిరిగా సత్యం నుండి దాన్ని అనుసరించడానికి ఆధారమైన బైబిల్ ప్రమాణాల నుండి తప్పిపోయి క్రమముగా దారి తొలగిపోయి తమ సొంత మార్గాల్లో తిరుగుతున్నారు. ఈరోజు క్రైస్తవుడు ఎలా ఉన్నాడంటే దేవుని వాక్యమును విడిచి సొంత మార్గాల్లో తిరుగుతూ ఉన్నారు. సొంత మార్గాలంటే మనం ఒకసారి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదివి మరలా కంటిన్యూ అవుదాం. ఏం రాయబడింది? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి మనలో ప్రతివాడును మన ఇష్టానుసారమైన త్రోవలతో వెళుతూ దేవుని యొక్క దోషమును దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు మీద మన దోషాలు మోపాడు. దేన్ని బట్టి అంటే మనందరము త్రోవ తప్పి గొర్రెల్లాగా వెళ్ళిపోతున్నామట. త్రోవ తప్పి అంటే మార్గము మరచి, దారి మరచి అంటే మీ ఇంటికి పోయే మార్గం కాదు, లేకపోతే మీ ఊరికి పోయే మార్గం కాదు, దేవుని మార్గం. అందుకే అన్నాడు కదా, ఆయన ఏమన్నాడు? నేనే సత్యమును మార్గమును సత్యమును జీవమును నేనే అన్నాడే. ఆ మార్గం మీ ఇంటికి పోయే మార్గం కాదు, లేకపోతే మీ ఊరికి పోయే మార్గం కాదు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నటువంటి ఆ మాటను తొలగిపోయినారు. చూశారు? ఆ మార్గాన్ని సరి చేసుకున్నాడు. గొర్రెల వలె త్రోవ తప్పి అనే మాటను తెలియజేసినప్పుడు కొంతమంది భక్తిహీనులు అంటారు, క్రైస్తవులు గొర్రెలంట, క్రైస్తవులు జ్ఞానోలేలు అంట. అది ఒక ఉపమానమునకు సందర్భోచితమైనటువంటి వాక్యం, మాట. అది గ్రహింపలేని కొంతమంది గొర్రెలు ఏం చేస్తున్నారంటే త్రోవ తప్పిన గొర్రెలంట క్రైస్తవులు. వెటకారమైనటువంటి మాటలు. దానికి అర్థం ఏంటంటే ఆ లోతు ఏంటో, ఆ మర్మం ఏంటో ఎరుగని ప్రజలు మాట్లాడే మాట. ఇక్కడ ఒక ఉపమానాన్ని తెచ్చాడు. గొర్రెలు కొన్ని సమయాలు త్రోవ తప్పిపోతాయి. ఎప్పుడు తప్పుతాయి? ఆ నడిపిస్తున్నటువంటి కాపరి లేనప్పుడు, ఆ కాపరి సరిగా లేనప్పుడు, ఆ కాపరిలో ఉండవలసినటువంటి ఆ క్వాలిటీస్, ఆ గొర్రెలు నడిపేటువంటి ఆ కాపరికి ఉండేటువంటి క్రమము, వాటిని చూసుకునే విధానము సరిగా లేనప్పుడు క్రైస్తవుడు అనబడేటువంటి సంఘములో ఉన్నటువంటి దేవుని పిల్లలైన గొర్రె పిల్లలు మార్గము తప్పుతారు. స్తోత్రం. కనుక ఆ మార్గము తప్పిన ప్రజలను, ఆ మార్గము ఎరిగని ప్రజలను మంచి మార్గములో నడిపించడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చూపించినటువంటి మంచి మార్గమే ఈ యొక్క గ్రంథంలోని ప్రాముఖ్యమైన సంగతులు. కొన్ని మాటలు మనము లేఖన భాగంలో మరి కంటిన్యూ అవుదాము. గడిచిన వారము 36వ వాక్యం, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు, ఆయన నిబంధన వారు నమ్మకముగా గైకొనలేదు. అక్కడ మనము స్టాప్ చేసుకున్నాం. దేవుని యొక్క మాటలను, ఆయన నిబంధనలను గైకొనే అనుభవం ఎరిగిన పిల్లలుగా మనం ఉండాలి. ఎందుకనగా ఆయనకు మనకు నేర్పించినటువంటి మార్గము, మనకు నేర్పించినటువంటి త్రోవలు, మనము నేర్చుకుంటున్నటువంటి ఆ యొక్క ఉన్నతమైన విధానాన్నిపై మనము ఆధారపడముగా ఉండాలి. అందుకంటాడు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. ఆయన కమాండ్మెంట్స్ మీద నిజమైన నమ్మకత్వం కలిగిన వారముగా ఉండాలి. ఎప్పుడైతే తప్పిపోతామో ఆ తప్పిపోయిన స్థితి ఏం చేస్తుందంటే మన బ్రతుకులను మార్చేస్తుంది. మనం వెళుతున్న మార్గంలో కొత్త గ్రామానికి వెళ్ళామనుకోండి, కొత్త పట్టణానికి, సిటీ వెళ్తాం. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళామనుకోండి, దాదాపుగా హైదరాబాద్లోకి వెళితే హైదరాబాదు సిటీ అంతా నాకు తెలుసు అన్నవారు చాలా తక్కువ ఉంటారు. కొంత భాగం వరకు అయితే కనుక్కోవచ్చు. కానీ మార్గాలు అనేకమైనటువంటి పాయలుగా ఉంటాయి. వాటిని గుర్తించడం, గ్రహించడం అంటే కొంతమందికి, కొంత ఆయా ప్రాంతంలో ఉన్న వారికి మాత్రం అర్థమైంది. కానీ కొత్తవాడు వెళ్ళాడు అనుకోండి, ఏమైపోతాడు? తప్పిపోతాడు. ఆ మార్గాలు తెలియని కనుక తప్పిపోతారు. దేవుని మాటలు మనం ఎరగకపోతే తప్పిపోతాము. దేవుని సన్నిధికి నడవకపోతే తప్పిపోతాము. దేవుని మాటలు చదవకపోతే తప్పిపోతాము. దేవుని మాటలు మన చెవిలోనికి వాటిని ఆహ్వానించకపోతే తప్పిపోతాము. ఆ వాక్యం అనేటువంటి దేవుడై ఉన్నటువంటి దేవుని మాటలను మనము విని ఆ రీతిగా నడుచుకోకపోతే మన మార్గం తప్పిపోతాము.
హైదరాబాద్లోకి వెళ్ళారనుకోండి, బస్సు దిగి పొరపాటున బయటకు వచ్చారనుకో, తప్పిపోతారు. ఎందుకని? మార్గము తెలియదు, దారి తెలియదు. నువ్వు వెళ్ళాలని ఏదో ఒక నిర్దిష్టలో ఉంటావు. ఆ నిర్దిష్టగా వెళ్ళటానికి వెళ్ళవలసిన మార్గము, వెళ్ళే బస్సు, వెళ్ళే ప్రాంతము, వెళ్ళే స్టాపు ఎరిగిన వాడవై ఉండాలి. ఎరగకపోతే ఏమవుతావు? తప్పిపోతావు. ఈరోజు దేవుని కుమారుడుగా, కుమార్తెగా మనం ఆయన మార్గంలో ఎరగకపోతే తప్పిపోతాం. అందుకంటే వాక్యంలో ఒక చక్కని మాట మరి మనము ఈ అధ్యాయంలోనే 31వ వాక్యంలో అంటాడు, దేవుని కోపం వారి మీదికి తెగను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను, ఇశ్రాయేలులో యవ్వనులను కూల్చెను. కొంతమంది భక్తులు, అవిశ్వాసులు, దేవుని వాక్యము ఎరుగని వారు వాక్యం లోతులు చదవక ఇక్కడ చదవబడిన మాటలు అంటారు, దేవునికి కోపం వస్తుందా? దేవుడు మనుషులను చంపేస్తాడా? దేవుడైతే మనుషుల్ని చంపకూడదు కదా? యక్ష ప్రశ్నలు. ఆ సందర్భం ఏంటనేది మనం పరిశీలించాలి. దేవునికి కోపము రావడానికి కాగల సందర్భం ఏంటి? ఎందుకు దేవుడు కోపపడ్డాడు? ఎందుకు యవ్వనులను కూల్చాడు? ఇట్లా కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలను మనం జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకు జరిగింది? మొదటి మాటలో అన్నాడు, దేవుని కోపం వారి మీదికి దిగను. ఈరోజు యవ్వనులు దేవుని కోపమునకు, ఆ ఉగ్రతకు నుంచి తప్పించబడాలని నేను ఆశపడుతున్నాను. స్తోత్రం. దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడాలి. ఎందుకంటే మన పితరులు అదే తప్పు చేశారు. మనం ఈరోజు అధ్యాయం అదే ధ్యానం చేస్తున్నాం. అయితే 37వ వాక్యాన్ని చూసినప్పుడు, నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద ఎలా ఉందంటండి? ఈరోజు చాలా మంది క్రైస్తవుల యొక్క జీవన విధానము, దేవుణ్ణి ఘనపరుస్తున్న విధానం ఎలా ఉందంటే, నోటి మాటతో ముఖస్తుతి. ఏదో ఆ పక్కన వాళ్ళ కోసమో, ఆ ఎదుటోరి కోసమో, ఆ పొరుగోళ్ళ కోసమో, వాళ్ళతో పాటుగా నేను వెళ్తున్నాను, ఆ యొక్క వెళ్ళింది కాబట్టి నేను వెళ్ళాను, ఆ యొక్క బాప్తిసం కాబట్టి నేను తీసుకున్నాను, ఆ యొక్క ప్రార్థనలో ఉంది కాబట్టి నేను ఉన్నాను, ఆ యొక్క పాట పాడింది కాబట్టి నేను పాడాను, ఆ యొక్క చదివింది కాబట్టి నేను చదివాను. ముఖస్థుతితో దేవుణ్ణి ఆరాధించకూడదు. అలాంటి క్రైస్తవులు లోకంలో ఎక్కువయ్యారు. అందుకంటున్నాడు, నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన వద్ద బొంకిరి. అంటే అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు, నోటి మాటలతో బొంకటము, అబద్ధాలు చెప్పటము. ముఖస్థుతి అంటే ఏదో పేరుకు మాత్రమే, ఏదో పేరుకు మాదికే వచ్చాము, పేరుకు మాత్రమే వింటున్నాము, పేరుకు మాత్రమే నడుస్తున్నాము, పేరుకు మాత్రమే. చాలా మంది పేరుకు మాత్రమే దేవుని యొక్క నామమును అవమానపరుస్తున్నారు. పేరుకు మాత్రమే రక్షణ, పేరుకు మాత్రమే మారు మనసు, పేరుకు మాత్రమే దేవుణ్ణి ముఖస్థుతి చేస్తున్నారు. ఆయన ఏమని అనుకుంటాడేమో, పక్కింటి ఆమె ఏమనుకుంటుందో, ఆమె భక్తి పర్రాలని ఊర్లో అందరూ అనుకుంటారేమో, ఆమెలాగా నేను కూడా కనపడాలి, ముఖస్థుతి. అలాగే ఆ నాలుకలతో మాట్లాడే ప్రతి మాట అబద్ధమే, ప్రతి మాట. క్రైస్తవ పిల్లలు ఉన్నది ఉన్నట్టుగా, అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టే ఉండాలి తప్ప దేవునికి అయిష్టమైన కార్యములను మన జీవితాల్లోనికి ఆహ్వానించకూడదు. అందుని బట్టి 38వ వాక్యం అంటుంది, ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనువాడు. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం. ఈరోజు కూడా మనం సజీవులుగా ఉన్నామంటే దేవుడు తన ఉగ్రతను, తన కోపమును అణుచుకున్నాడనే విషయాన్ని మనం ఎరిగిన వారంగా ఉన్నాం. ఈరోజు నీవు నేను సజీవులుగా ఉన్నామంటే మన గొప్పతనము, అందచందాలు, మన ధనము, మన దైవిక స్థితి, మన ఆధ్యాత్మిక పరిస్థితిని బట్టి కాదు. దేవుడు తన కోపమును కొంచెం అణుచుకొని ఉన్నాడు. కనుక ఈరోజు సజీవులో ఉన్నాము. దేవుని ఉగ్రత నిన్నటి దినమున అమెరికాలో వచ్చింది. తెలుసా మీకు? అమెరికాలో లాస్ ఏంజల్స్ అనేటువంటి పెద్ద మెగా సిటీ ఉంది. అది ఎంత సిటీ అంటే మన ఈ ప్రపంచంలో ఉన్న ధనవంతులందరికీ బిల్డింగులు, మిద్దెలు, మేడలు కలిగినటువంటి స్థితి.
ధనమంతా ఎక్కడైతే ఉందో, ఎంతైతే సంపాదించుకున్నారో ధనవంతులైన వారందరూ అక్కడ పెద్ద పెద్ద మేడలు కట్టి వారి కనిగిన ధనమును అక్కడ సమకూర్చుకొని వారికి వాళ్ళ స్టేటస్కు సరిపోయినంత బిల్డింగ్స్, వారి స్టేటస్కు సరిపోయినటువంటి కార్లు అన్ని కూడా సమకూర్చుకున్నటువంటి ఆ దేశంలో మొన్నటి దినమున ఒక విపత్తు జరిగింది. దాదాపు 30 నుంచి 40 వేల ఎకరాల విస్తీర్ణములో మొత్తం తగలబడిపోయింది. దేనికి తగలబడిపోయిందంటే అది కాల విపత్తు. ఎవరి మాట ఇది? లోకములోని ప్రజల మాట. క్రైస్తవుని మాట ఏంటంటే ఆ ముందు రోజున అక్కడ పెద్ద ఒక ప్రోగ్రాం జరిగిందట. ఆ ప్రోగ్రాంలో ఇలాగా ఆ ధనవంతులైన వాళ్ళందరూ చేరి వారి వారి గొప్పతనాలు చెప్పుకుంటున్న సమయంలో ఒక నయము లాంటి అక్కలేసి, ఈ లోకంలో మనమందరం ఇంత సంపాదించుకుని ఉన్నాం కదా, మనకిప్పుడు దేని మీద మక్కువ ఉంది, ఎవరిని మనం ఎక్కువ ప్రేమిస్తున్నాం అని ఇట్లా మాట్లాడుకుంటున్న సమయంలో ఎవరికి తగ్గ మాటలు వాళ్ళు చెప్పుకొస్తున్న సమయంలో కొంతమంది లేచి మా తల్లిదండ్రులు అంటే ఎక్కువ ప్రేమిస్తున్నాము అన్నారట. వాళ్ళ శాతం ఒక 3%, 4% వచ్చిందట. కొంతమంది వారి సంపదను వారి ధర్మను చూసుకొని ఇదే మాకు సర్వము అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారట. దేవుణ్ణి ఎంతమంది ప్రేమిస్తున్నారంటే ఎవరి ఆ జీరో అంట, అసలు అక్కడ పర్సెంట్ లేదట. ఏంటది? దేవుణ్ణి ప్రేమిస్తున్న వారు ఎంతమంది అంటే 0%. తల్లిదండ్రులు ప్రేమించేవారు ఒక 3-4%. అంటే 100లో 3-4 మాత్రమే, 3-4% తల్లిదండ్రులు కూడా ప్రేమిస్తున్న వారు ఉన్నారు. అంటే ఇప్పుడు మనుషుడు దేన్ని ప్రేమిస్తున్నాడు? ధనమును మాత్రమే సంపాదిస్తున్నాడు, ధనముకే విలువ ఇస్తున్నాడు. అది తల్లిదండ్రులకు లేదు, దేవునికి లేదు, ఇంకెవరికి లేదు. అలా జరిగినటువంటి ఆ కార్యక్రమాన్ని బట్టి దేవుడు ఆ దేశంపై ఉగ్రతను కలిగించ ఉంటాడని క్రైస్తవుల యొక్క నమ్మకం. ఎందుకంటే మనము ఎదుటివారిని అవమానంగా చెప్పకూడదు. కానీ అక్కడ ఇంకొక సంగతి కూడా ఏం జరిగిందంటే, అన్నిటిలో దేవుణ్ణి నమ్మిన ఒక్క కుటుంబం మాత్రమే ఉందట. ఆ కుటుంబానికి ఎటువంటి ఆపద జరగలేదనేది ఒక సాక్ష్యం. స్తోత్రం. నా ప్రియ దేవుని సంగమా, ఎంత కలిగి, ఎంత ధనముండి, ఎంత ఐశ్వర్యం ఎంతుంది, ఏ స్థితిలో నీ ఉన్నా దేవుణ్ణి మర్చిపోతే దేవుడు నిన్ను మర్చిపోవడానికి ఎంతసేపడుతుంది? మంటలు ఈ రోజుకు తరగట్లేదట. దాదాపు ఒక 25 నుంచి 30 లక్షల కుటుంబాలు నాశనం అయిపోయినాయి. కోట్లు, 30-40 వేల కోట్ల ధనము నాశనం అయిపోయింది. ఊహించలేనంత ధనము, ఊహించలేనటువంటి విస్తీర్ణమైనటువంటి సంపద దేవుడు ఎలక్షన్ చేసినటువంటి వారి జీవితాలు. అయితే అక్కడ ఇంకొక గొప్ప కార్యం ఏంటంటే, దేవుని కృపలో వాళ్ళు ఎవరు సావలేదు. చావు శాతము చాలా తక్కువ, ఎంత మహా అయితే 50 నుంచి 100 లోపే ఉంది తప్ప కుటుంబాల యొక్క ఆస్తి నష్టము విపరీతము. వారి జీవితంలో మరలా మళ్ళీ 50 సంవత్సరాలు అయితే కానీ మళ్ళీ సంపాదించుకోలేరేమో బహుశా. ఎందుకు ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుని ముఖస్థుతి కొరకు మనం ఆరాధించకూడదు, ముఖస్థుతి కొరకు ప్రార్థన చేయకూడదు, ముఖస్థుతి కొరకు కీర్తించకూడదు, ముఖస్థుతి కొరకు దేవుని సన్నిధికి నడవకూడదు, ముఖస్థుతి కొరకు నువ్వు రక్షణ మారు మనసు కలిగి ఉండకూడదు. నీ జీవితము మటుకు దేవునికి అప్పగించుకోగల ఆ తీర్మానం ఉన్నప్పుడే నువ్వు దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఉంటావు. అలాంటి విపత్తు జరిగినప్పుడు ఒక్క కుటుంబం రక్షింపబడిందంటే ఈరోజు అదే విపత్తు ఈ దేశంలోనికి రాకూడదని ఏమైనా ఉందా? ఆ సమయంలో నీవు నేను మనము అలాంటి పరిస్థితి నుంచి తప్పించబడతామేమో. ఆ కృప నువ్వు కావాలి అంటే దేవుని ముఖస్థుతి కొరకు నువ్వు ఆరాధించకూడదు. నోటితో ఆయన్ను ముఖస్థుతి చేసేవాళ్ళు తమ నాలుకతో ఆయన యొద్ద అబద్ధములు చెప్పేవారు. ఆయన ఎందుకు మనకు సమయమిస్తున్నాడంటే, ఆయన వాత్సల్య సంపూర్ణుడై నశింప చేయక ఆ దోషము పరిహరించువాడుగా తన ఉగ్రతను ఏమాత్రమును లేపుకొనక పలుమార్లు ఏం చేస్తున్నాడు? అనేక మార్లు నువ్వు తప్పిపోయావు, అనేక మార్లు నువ్వు బొంకావు, అనేక మార్లు నువ్వు ముఖస్థుతి చేశావు, అయినా ఆయన ఉగ్రత నీ మీద నుంచి తప్పించబడినది అంటే ఆయన కృప నీపై, నాపై, మనపై ఉంది. స్తోత్రం. అసలు ఆ లాస్ ఏంజల్స్ ఆ ఏరియా అంతా కూడా ఎంతో సుందరమైనటువంటి ప్రాంతం అట.
ఎంత సుందరం అంటే, ఒక ధనవంతుడు ఎంత సుందరంగా ఉంటాడో, ఎంత సంపాదించాడో, ఆ యొక్క కార్లు కొన్ని కోట్ల విలువ చేసేటువంటి కార్లు ఒక్కొక్కటి ఆ వీడియోస్, ఆ న్యూస్లో ఛానల్స్ చూపిస్తున్నప్పుడు మసిబొగ్గైపోయి ఉన్నాయి. దేవుడు ఈరోజు ఆ ఉగ్రత నుంచి నిన్ను నన్ను తప్పించాడు. ఆ ఉగ్రత ఆ దేశముకు వచ్చిన ఉగ్రత మన దేశానికి రాకూడదని ఏమన్నుందా? ఉగ్రత అనేది దేవుని యొక్క ఆ ప్రేమపై ఆధారపడి ఉంటుంది. ఆయన ప్రేమించిన పిల్లలపై ఉగ్రత తప్పించబడుతుంది. అందుకరికి అన్నాడు, ఆడు ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు. ఆయన ఉగ్రతను మనపై అనగదొక్కుని ఉన్నాడట. అది ఎరుగని ఇశ్రాయేలు ప్రజలు ఈ భాగం అంతా కూడా అదే రాస్తుంటది అక్క. ఈ 36 నుంచి మనం 72 వరకు ధ్యానం చేస్తే కూడా ఇశ్రాయేలు ప్రజలు ఆ కానా ప్రయాణములో వారు పడినటువంటి ఆ యొక్క ఆ దేవునిపై వారుకున్నటువంటి అపనమ్మకము, అపశృతి ఇక్కడ మనం చూడగలుగుతుంటాము. అందుకే అక్కడ మనం చూస్తే 39వ వాక్యం, కాగా వారు కేవలం శరీరులై ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకుని, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడయారు ఎందు ఆయన ఎన్ని మారులో దేవుణ్ణి ఎన్ని మార్లు దుఃఖ పెట్టారు. ఈ రోజు నువ్వు ఎన్ని మార్లు నీ జీవిత ఈ దినములలో ఎన్ని మార్లు దేవుని దుఃఖపెట్టావో, ఎన్ని మార్లు దేవునికి అసహ్యమైన కార్యములు చేశావో, ఎన్ని మార్లు దేవుని సన్నిధిని మరలి తిరిగావో ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. వారు అరణ్య మార్గంలో ఎన్ని మార్లు దేవుని మరి దుఃఖ పెట్టారనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయనను ఎంతగానో బాధించిన వారుగా ఉన్నారు. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతుల నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకోలేదు. విరోధి ఎవరండి? శత్రువు అంటే ఎవరు? ఇశ్రాయేలుకు శత్రువు ఎవరు? ఓకే, ఇంకా ఆ యొక్క వారు ఉన్నటువంటి ఆ భయంకరమైన దేశమే వారికి శత్రువు. ఆ ప్రాంతము నుంచి విడిపింపబడి, ఆ ప్రాంతము నుంచి నడిపింపబడి ఒక నూతనమైన దేశమునకు, ఉన్నతమైన స్థలమునకు తీసుకెళ్లాలని ఆయన ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఎంతగానో ప్రయాసపడినప్పటికీ వారు ఏమాత్రము ఆ ఐగుప్తు యొక్క బానిసత్వమునే ఇష్టపడుతున్నారు తప్ప దేవుని యొక్క ఉన్నతమైన కృపను ఏమాత్రము ఇష్టపడ్డారు. ఫరోను ఎన్నిసార్లు మొత్తాడు దేవుడు? చూడండి, మనము 45, 46, 47, 45 వాక్యాలు చూస్తాం. ఫరోను ఎన్నిసార్లు ఎన్ని విధములుగా మొత్తాడు. 44 చూస్తే ఐగుప్తులు త్రాగలేకుండా నైల్ నది కాలువను, వారి ప్రవాహ జలమును ఆయన రక్తముగా మార్చాడు. ఆయన వారి మీదకి జోరీగులను గుంపుగా విడిచాడు, కప్పలను విడిచాడు. మరి అలా మాదిరిగా వారి పంటలకు చీడ పురుగులను ఇచ్చాడు, వారి కష్టఫలములను మిడతలను కప్పించాడు. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడు చెట్లను పాడు చేశాడు. వారి పశువులను వడగండ్ల పాలు చేశాడు, వారి మందలను పిడుగుల పాలు. ఇన్ని ఉపద్రవమును కలుగజేసింది ఎవరి కోసమండి? ఎవరి కోసము? ఆయన పిల్లలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆ బానిసత్వం నుంచి విడిపించబడాలని ఫరో మీదకి, ఐగుప్తు దేశం మీదకి అంత ఉగ్రతను కలుగజేస్తే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా ఉన్నారంటే దేవుని యొక్క మాటలను విననొల్లని ప్రజలుగా ఉన్నారు. దేవుని వాక్యమునకు లోబడని ప్రజలుగా ఉన్నారు. ఇటువంటి ఉగ్రత అంతా ఎవరి కోసం తెప్పించాడు? ఆయన పిల్లలుగా ఆ బానిసత్వం నుంచి విడిపించి ఉన్నతమైన స్థలములో ఆయన కొడుకు పార్శ్వమును కూర్చుకొని ఆ పచ్చిక బయలులో ఆనందించేటువంటి ఆ కృపను దేవుడిస్తే ఈ మనుష్యుడు ఎలా ఉన్నాడంటే, ఏ రీతిగా పంది ఆ బురదలో జరలబడి మరలా ఆ బురదలోనే సంతోషపడుతుందో, మనుష్యుడు కూడా ఆ లోకముల నుంచి విడిచిన వాడుగా ఉంటూ లోకంలోనే దొర్లుతూ ఉన్నాడు. దేవునికి అయిష్టమైన కార్యముల చేత దేవుని ఎరుగని వారుగా ఉంటున్నారు. లోకం వైపే చూస్తున్నారు. ఎంతమంది త్రోవ తప్పిపోయి ఉన్నారు, ఎంతమంది దేవునికి దూరస్తులుగా ఉంటున్నారు. కొంతమంది అక్కలైతే కుటుంబ గొడవలు,
ఇరుగు పొరుగు గొడవలు, అన్నదమ్ముల గొడవలు, అక్క చెల్లెల గొడవలతో దేవునికి దూరస్తులుగా ఉంటారు. దరిద్రాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దేవుడు ఎవరికి విరోధి కాదండి. ఆయన నిన్ను నన్ను మనందరినీ కన్నవాడు. ఆయనకి వరుసలు లేవు. ఈడ నేను అక్క కూతుర్ని, చెల్లెలు కొడుకును, మామ కొడుకు, మా మనవరాలు, మా చిన్నయ్య కూతురు, పెద్దయ్య కూతురు, ఆయనకి ఎవరు లేరు. అంతా ఒకరే, ఆయన పిల్లలు. వీఆర్ గాడ్ చిల్డ్రన్. మనమందరం ఆయన పిల్లలం అంతే. మనకు వయసులు లేవు, ఆయన దగ్గర వరసలు లేవు. వరసలు మనకే. ఆ వరసలను చూసుకొని మన కూతుర్ను మా అన్న కొడుకు చెల్లెలకి ఇచ్చి, తమ్ముడు కూతుర్ను బామర్ది కొడుకు ఇచ్చి, వాడి కూతురు ఈయన చేసుకుని, ఈడి కూతురు వాడిని చేసుకుని, ఈ గొడవలతోటి దేవునికి బెడితెట్టడమో, అది నీ కొంపకే చిచ్చో. దేవుడు పెట్టలేదు, ఈ వరుసలు ఆయన పెట్టలేదు, ఈ సమస్యలు ఆయన తెచ్చిపెట్టలేదు. నువ్వు తెచ్చుకున్నావు, నువ్వు భరించాలి. కానీ అవి దేవునికి అడ్డం పెట్టి, దేవుని సన్నిధికి అలక, దేవునిపై దుమారం రేపి, దేవుని వాక్యమును అనుసరించక పాపమును కొని తెచ్చుకుంటున్నావు. వింటున్నావు కానీ ఆ యొక్క పాపపు జీవితం నుంచి విముక్తి లేని బ్రతుకుతున్నావు. అందును బట్టి ఇక్కడ మనం ఇంకా చూస్తాము. 52వ వాక్యాన్ని చూసినప్పుడు, అయితే గొర్రెల వల్లే ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్టు అరణ్యంలో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువును సముద్రంలో ముంచివేశాను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నద్దకు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతం నద్దకు ఆయన వారిని రప్పించాను. వారి ఎదుట నుండి అన్యజనులు వెళ్ళగొట్టెను. కొనలను చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వాడి గుడారములలో నివసింపజేశాడు. దేవుడు ఇశ్రాయేలు గోత్రములు వారిని నివసింపచేస్తే ఆయనను, అందుకే అక్కడ తర్వాత అంటాడు, ఆయనను వారు మహోన్నతుడైన దేవుణ్ణి శోధించి తిరుగుబాటు చేసిరి. ఆయన శాసనమును అనుసరింపకపోయిరి. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. చౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వాళ్ళు తొలగిపోయారు. ఉపమానం ఎలా ఉందండి? చౌకిచ్చు విల్లు అంటే, విల్లు అంటే ఏంటి? జౌకి ఇవ్వడం అంటే తడిసిపోయి నానిపోయిన బాణానికి విల్లు పెట్టాడు అనుకో, అదేమైనా పనిచేస్తుందా? ఏమైతుంది? ఇరిగిపోద్ది. బాణం ఇక్కడే ఉంటుంది, విల్లు ఇరిగిపోద్ది. మనిషి జీవితం కూడా ఎలా ఉందంటే, దేవుని యందు తిరుగుబాటు చేసి తమ పితరులు ఏ రీతిగా దేవునికి ద్రోహులయ్యారో ఈరోజు క్రైస్తవ సమాజం ఇంకా అలాగనే ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. మీ తల్లిదండ్రుల వలె దేవునికి మీరు దూరస్తులు కావద్దు. తల్లిదండ్రుల వలె మీరు ద్రోహులు కావద్దు. మన పితరులు దేవుని ఎరుక, దేవునికి ద్రోహులై దేవునికి అయిష్టమైన కార్యముల చేత చెదరగొట్టబడిపోయి ఉన్నారు. అందుకే వాళ్ళు చౌకిచ్చిన విల్లు వలె పనికి రాకపోయినారు, పనికి రాకపోయారు, దేవునికి దూరం అయిపోయారు, పనికిరాని జీవితాలు అనుభవిస్తున్నారు. పేరుకు మాత్రమే బ్రతుకున్నారు కానీ వారు మృతులు. ఏమండి? క్రియలు లేని క్రైస్తవుడు, దేవుని సన్నిధికి నడవని క్రైస్తవుడు బ్రతుకున్నవాడు మృతుడే. క్రియలు కనపరచమ, క్రియలు లేని విశ్వాసము, క్రియలేని ఆత్మీయ జీవితము మృతముతో సమానం. ఈరోజు నీవు నేను మనం ఏ స్థితిలో ఉన్నాం పరిశీలించుకుందామా? నిజంగా మన కుటుంబం ఏ స్థితిలో ఉంది? మన తల్లిదండ్రులు దేవునికి దూరస్తులుగా ఉండి అదిగో బలం లేని విలువలే, శక్తి లేని దేవుని కార్యములను ముఖస్థుతి కోసము స్తుతిస్తూ దేవునికి అయిష్టులుగా బ్రతుకుతున్నారు. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించిరి, విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషం కలిగజేసిరి. దేవుడు దీన్ని చూసి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహించుకునేను. మా ప్రియులారా, దేవుడి రోజు నిన్ను నన్ను చూసి అసహించుకునే స్థితిలో మనం బ్రతకూడదు. మన బ్రతుకు దినములు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. మన బ్రతుకు దినములు ఆయన నచ్చిన ఆ యొక్క ఆజ్ఞల ప్రకారం అనుసరించేవిగా ఉండాలి. ఆయన కోరుకున్న పిల్లలుగా మనము బ్రతకాలి. లోకంలో ఉన్నటువంటి లోకాశల కొరకు దేవునికి దూరస్తులుగా ఉండి బ్రతకడం శాపం అవుతుంది, భయంకరమైన శాపము. అటువంటి శాపాన్ని మనం కొని తెచ్చుకోవడానికి
వీలు లేని విధములో ఇక్కడ ఎన్నో ఉపమానాలు తీసుకొచ్చాడు. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. దేవుడు మనకిచ్చినటువంటి ఉన్నతమైన మందిరము, పరిశుద్ధమైన మందిరము. మరి అంతరిక్షమును ఏ రీతిగా కట్టాడో అలాగే భూమిని నిత్యంగా స్థాపించినట్లు దేవుడు మనకు ఈ మందిరాలను ఇచ్చాడు. దేని కొరకు ఇచ్చాడు? ఆయన గణపరచుట కొరకు, ఆయన మహిమపరచుట కొరకు, ఆయన సన్నిధానములు నివాసం చేయుట కొరకు దేవుడు మనకి ఇవన్నీ అనుగ్రహించాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలును దేవుడు ఏ రీతిగా అసహ్యించుకుంటున్నాడో ఆ స్థితిగా క్రైస్తవ పిల్లలుగా మనం ఉండటానికి వీలు లేదు. దేవుని వాక్యముని, దేవుని కట్టడల ప్రకారము, దేవుని యొక్క యథార్థమైన నీతిని కలిగినటువంటి విధానంలో బ్రతికే వారముగా మనం ఉండాలి. మరి అక్కడ 70వ మాటను కూడా మనం చూస్తే, దావీదును కోరుకొని గొర్రెల దొడ్ల నుంచి అతన్ని విలిపించెను, పాడి గొర్రెలు వెంబడించుట మార్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థుడై వారిని పాలించెను, కార్యాలయందు నేర్పరి అయి వారిని నడిపించాను. దావీదు యొక్క జీవితాన్ని మనము అనేక భాగాలుగా చూడగలుగుతాం. మరి దావీదు గారి నుంచి చూడాలంటే 70 సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం చూడొచ్చు. మరి ఆ మాదిరిగా ఆయన యొక్క విధానములను మనం చూడాలంటే 2వ సమూయేలు గ్రంథము 5:2 చూడొచ్చు. ఇలా అనేక మరి సందర్భాలు వారిని గురించినవి ఉన్నాయి, ఎన్నో సందర్భాలు. మరి ఇక్కడ మనం చదవబడినటువంటి 78వ కీర్తన 36వ వాక్యములో మనం చూస్తే, అక్కడ ఆయనను వారి హృదయమున ఆయన ఎలా స్థిరముగా నుండలేదు. ఆ మాటను మనము గమనించినప్పుడు హెస్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వాక్యాన్ని చదివి ముగించుకున్నాం. హెస్కేలు గ్రంథము 33:31. చాలు నా ప్రియులారా, మనిషి యొక్క హృదయాభిలాష, మనిషి యొక్క ఈ లోకమును నివసిస్తున్న ప్రతి మనసు యొక్క మనస్సు ఏమి కోరుతుందంటే లాభాన్ని అపేక్షిస్తుంది. ఎటువంటి లాభం అంటే దేవుడి నుంచి నాకేమొస్తుందనే కంటే కూడా లోకంలో నేను ఏమి కలిగి ఉంటే నేను ధనవంతుడిగా, బలవంతుడిగా, గొప్పవాడిగా కనపరచబడతాను అనేటువంటి విధానంలోనే మనిషి ప్రయాసపడుతున్నాడు. అందుని బట్టే ఇక్కడ అంటున్నాడు, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, ఈ జాబితాలో మనం ఉన్నామేమో, ఈ పట్టిలో మనం ఉన్నామేమో, ఈ మాటలో మనం ఉన్నామేమో పరిశీలించుకోవాలి. ఏ మాట అంటది? పేరుకు మాత్రమే దేవుని ఎదుట కూర్చొని క్షేమముగా విని వాటిని అనుసరించని జాబితాలో, వినుట మటుకే విని గ్రహింపు లేని జాబితాలో, పేరుకు మాత్రమే వస్తూ దేవుణ్ణి ముఖస్థుతి చేస్తున్న జాబితాలో మనం ఉన్నామేమో. ఈ మైక్ శబ్దం ద్వారా మాట్లాడుతున్న ప్రతి క్రైస్తవ పిల్లలు పరిశీలించుకోవాలి. అక్కడ ఆ మాటను ఇంకా మనం గమనిస్తే, వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుతున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారిని మాటలు విందురు గాని వాటిని అనుసరించి. ఏమండి, ఇందాక చెప్పాను, మొట్టమొదట మనం కీర్తన పాడుకున్నప్పుడే, మనం పాడుకునే కీర్తన మంచి టెంపోలో ఉందనుకో, సరైన రాగం తాళంలో ఉందనుకో, మనము పలికే ప్రతి మాట, ఆ ఉచ్చారణ ఎదుటి మనిషి యొక్క ఆ హృదయములకు చొచ్చుకొని పోవాలి. అటువంటి కీర్తనలు మనం పాడుకుంటున్నాము. అందుకే అంటున్నాడు కీర్తనకారుల గురించి, నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారిని మాటలు విందురు గాని. ఏమండి, నిజమా కాదండి? పరిశీలించుకోండి. ఎంతో చక్కని వాయిద్యములను పెట్టుకొని, ఎంతో చక్కని తాళములో కలిగి, దేవుడు మనకిచ్చిన మంచి స్వరాలతో
కీర్తనలు పాడుతున్నప్పుడు నా హృదయం ఎంతో పరవశించిపోతుంది. మీరందరూ పాడుతున్నప్పుడు మంచి స్వరాలు, చక్కని ఆ రాగం తాళంతో పిల్లలు పాడుతున్నప్పుడు మరి హృదయం ఎంతో మరి ఉత్తేజంతో పరవశించిపోతా ఉంది. ఆ పరవశాన్ని కలిగి నువ్వు పేరుకు మాత్రమే విన్నావేమో, పేరు మాత్రం వినుట వరకే సరిపోతుందేమో, ఆ మాటలు విని ఆ సమయంలో పాడి వదిలేస్తున్నావేమో. అయినను ఆ మాట నెరవేరును, అది నెరవేరుగా ప్రవక్తకుడు తన మధ్య ఉండునని వారు తెలుసుకొందురు. కీర్తనలు పాడి వాక్యమును బోధించి ఈ రీతిగా ప్రకటిస్తున్నది ఎందుకంటే మన జీవితాలు మారాలి. పేరుకు మాత్రమే కాదు, ముఖస్తుతి చేయుటకే కాదు, కానీ నమ్మకమైన పిల్లలుగా, దేవునికి ఇష్టమైన పిల్లలుగా, దేవుని చిత్తమును కొనసాగించే పిల్లలుగా, దేవుని ఆజ్ఞలను గైకొని నడిచేటువంటి తల్లులుగా మనం ఉండాలని వాక్యం మనకు బోధిస్తున్నటువంటి ఒక నీతి సూత్రం, ఒక నీతి పాఠము. బ్రతుకులలో మనం ఉన్నటువంటి ప్రతి విధానాన్ని పరిశీలించుకునేటువంటి ఒక చక్కని మార్గం. కనుక పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా మనకేమి నేర్పిస్తుందంటే మనము నడవలసిన మార్గాన్ని నేర్పిస్తుంది, మనము బ్రతకవలసినటువంటి విధానాన్ని నేర్పిస్తుంది. దేవునికి కోపము రేపే ఉగ్రతను చేసేవారముగా కాక మరి ఆ రోజు ఆ యొక్క ఐగుప్తు మీద ఎన్ని రకములైనటువంటి కోపం కలిగింది ఆయనకు. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేసుకుంటామంటే, ఘనపరుచుకుంటామంటే వారు ఒంటరిగా వెళ్ళి ఈ రీతిగా ప్రార్థన చేసుకొని లేని పరిస్థితిని మనం చూసాం. అలాంటి స్థితి నుంచి తప్పించినప్పటికీ మనము ఎలా ఉన్నామంటే ఇప్పుడు దగ్గర వచ్చిపోయి ఇజ్రాయెల్ను పోలినవారుగానే ఉంటున్నాం. మన జీవితాలు కూడా ఎలా ఉన్నాయంటే ఆనాటి ఇశ్రాయేలు ఈనాటి ఇశ్రాయేలుకి పెద్ద తేడా ఏమీ కనపడుతుండలేదు. ఆనాటి ఇశ్రాయేలు బొత్తిగా మాట్లాడలేదు, ఈనాటి ఇశ్రాయేల్ అయినా మనం ఏం చేస్తున్నామంటే ముఖస్థుతి కోసం దేవుని ఆరాధిస్తాం. ఏదో వెళ్తున్నాము, ఏదో ప్రార్థనలకు వెళ్తున్నాము, ఏదో వింటున్నాము, ఏదో పాడుతున్నాము, ఏదో చదువుతున్నాము, మన దినములు ఎలా గుచ్చుకుంటున్నాము అనే మటుకు ఉండకుండగా మన పితరులు చేసినటువంటి ఆ తప్పులు పొరపాట్లు మనము చేయకుండగా మన జీవితాలు నూతన పరచబడినట్లు దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. మన యొక్క హృదయములు స్థిరముగా ఉండేవిగా, ఆయన నిబంధనను నమ్మకముగా గైకొనేదిగా ఉండులాగున దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. వర్తమానం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. అందరం లేచి నిలబడి ఆరాధించుకొని ప్రార్థనలకు వెళ్దాం. 2-3 అంటే ఇబ్బంది పడిపోతారు. చాలామంది కళ్ళు మూస్తున్నారు పాపం. అందరూ లేచి నిలబడితే, నిద్ర వచ్చే వాళ్ళు కూడా లేచి నిలబడితే మంచిది, లేటుగా వచ్చిన వాళ్ళు కూడా లేచి నిలబడితే మంచిది. నిలబడలేని వారికి దేవుడు ఆరోగ్యం ఇచ్చునుగాక. దేవుని గణపరుస్తున్నప్పుడు మన యొక్క దైవిక స్థితి ఏ రీతిగా ఉందో మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు ఆయన మనం ఎప్పుడైతే మనపూర్వకంగా హృదయపూర్వకంగా ఆరాధించగలుగుతామో ముఖస్థితి కొరకు ఆరాధించే అనుభవాన్ని ఉండకూడదు. నూతన తీర్మానాలు, నూతన రక్షణ, నూతనమైనటువంటి మార్పు, నూతనమైనటువంటి బ్రతుకు విధానము దేవుణ్ణి కనపరిచేదిగా ఉండాలి. అందరము కళ్ళు మూసి, దేవా మా జీవితాల్లో మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి మేము కనపరుస్తున్నాం. మా బ్రతుకు ఏ రీతిగా ఉందో ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటాం. అందరూ కలిసి
సంతోషంగా దేవుడు కనపడతాం. ఎస్ గాడ్, ప్రైజ్ గాడ్. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేను నీ సన్నిధిలో ఉంటున్నాం. మనసారా నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయి నాయన. నీవు లేకుండా మేము బ్రతికే కాదయ్యా. ఎస్, ప్రైజ్ గాడ్. సంతోషంగా. ఎస్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఓ మై గాడ్. సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. ఎస్ ఎస్, వేరుకరు వేరుకరు. సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. ప్రతి ఒక్కరు స్వరమెత్తి మనపూర్వకంగా నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నువ్వు లేకుండా నేను ఉండలేదు యేసయ్యా. తోడే లేకుండా నీ తోడు లేకుండా నేను బ్రతుకుతానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అవునయ్యా, నేను ఒంటరిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి తలంపులు నన్ను విసిగిస్తున్నాయి. మనుషులు ప్రభావాలను తప్పుపట్టే స్థితిలో నేను ఉంటున్నాను. నాయన, ఒంటరిగా ఉన్నవాడు 1000 మంది అవుతారన్నావు. అలాంటి స్థితిలో నేను ఉంటాను. కృపణీయమైన అడుగు. ఎస్ ఎస్, ఇప్పుడు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరిప్పుడు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నా
నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే 1000 మంది అన్నారు, నేనున్నానులే. ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు, ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండలేను యేసయ్యా, నేను బ్రతకలేను యేసయ్యా, నువ్వు లేకుండా నేను బ్రతికే వ్యర్థమయ్యా, ఆ బ్రతుకు మృతమన్నవయ్యా. నీ తోడు లేకుండా నేను బ్రతకలేను యేసయ్యా, నేనుండలేను యేసయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, ఆరాధిస్తూ రాజా నీ సన్నిధిలోనే అవును, ఒక తీర్మానం చేసుకో. నూతన సంవత్సరం ఒక తీర్మానం చేసుకో. నాయనా నా ఊపిరాగే వరకు నీలోనే జీవిస్తానయ్యా, నేను ఏ దారిలో నడిచినా నువ్వు నా ఎన్నుండి నడిపించయ్యా. నా విశ్వాసానికి కర్తవు, నా విశ్వాసానికి నా మార్గములకు గమ్యము నీవై ఉన్నావయ్యా. నేను ఏ బాటలో నడిచినా, ఏ మార్గములో నడిచినా ఆయన ఆ మార్గము ఆ గమ్యము నీవే యేసయ్యా. నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిపిస్తా, ఊపిరాగే వరకు నీ వెంటే. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుకుంటా నాకెంతో ఇష్టము. నరుతరు ఆయన బాటలు నడిస్తే ఎంత ఆనందం, ఆయన బాట ఎంత సంతోషం, ఆయన బాట నమ్మకమైన బాట, ఆయన బాట ముళ్ళు లేని బాట, ఆయన బాట ఏ ఇరుకులు ఇబ్బందులు లేనటువంటి బాట. నరుతరు నేనుండలేని యేసయ్యా, నేను బ్రతకలేని యేసయ్యా. నీవు లేకుండా నా బ్రతుకు వ్యర్థమయ్యా, నీవు లేని బ్రతుకే బ్రతుకు కాదయ్యా. లేకుండా ఆరాధించు ఆరాధించు ఆరాధించు. ఆయన కృప, ఆయన సన్నిధిని ఆస్వాదించు, ఆయన సన్నిధిని పిలువు, ఆయన సన్నిధిని పిలువు. ఆయన యొక్క ప్రకాశమైనటువంటి మహిమను ప్రభావములు పిలువు పిలువు పిలువు. నోరు తెరిచి అడుగు. నేను ఉండలేను యేసయ్యా, నేను బ్రతకలేను యేసయ్యా, నీవు లేకుండా నేను ఉండలేనయ్యా. అవును నాయనా, నీవు లేకుండా నేను ఉండలేను యేసయ్యా. Oh glory, oh mighty Lord, oh praise, praise, praise. అవును నాయనా, మనసారా నిన్ను ఆరాధించడం జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధిలో ఉండాలని తీర్మానం చేసుకోవడం జ్ఞాపకం చేసుకో. నీ కృపలో నీ దైవవర్ధిల్ల అనుభవాన్ని బిడ్డలకు దయచేయండి. నాయనా నీతో జీవించాలి, నీ సన్నిధానంలో ఉండాలి, ఒంటరి బ్రతుకుల నుంచి దూరపరచబడాలి. నాయనా నీ కృపకు పాత్రలుగా ఉండాలి. నీ ఉన్నతమైన కృపలో నీ సన్నిధానములో పొందుకునే ఆ మహిమైదైశ్వర్యం నాయనా నీ కృపలో వారి యొక్క దినములు వెళ్ళబుస్తున్నప్పుడు ఈ లోకములో వేరు చేయబడిన జనాంగమై నిన్ను కలిగిన విడలై నాయనా లోకమున్నటువంటి దేనిని ప్రేమించక నీ వైపు చూసే బిడలుగా బిడలతో మీరు మాట్లాడండి. బిడలతో మీరు మాట్లాడండి. వారి బ్రతుకుల్లో ఒక నూతన
కార్యములు జరిగించి వారి వ్యక్తులకు నూతనమైన విధానం నడిపించి విడుదల ప్రభా లోకం వైపు చూస్తూ వారి పితరులు చేసిన పాపమునకు నడవక వారి పితరులను అనుసరించి నడవక నాయన ఒక నూతనమైన విధానములో నూతనమైనటువంటి బ్రతుకులు కలిగిన వారు నూతనమైనటువంటి ఆశీర్వాదాలు బిడ్డలకు నాయన ఇశ్రాయేలీయుల ప్రజలను నీవు ధృవీకరించుకోవు ప్రభు. ఆయన విశ్వాసము ద్వారా బలపరిచిపోయి మా హృదయాలను సమర్పించుకుంటున్నాము తండ్రి. మా యొక్క నూతన జీవితంలో ప్రభు నీకు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము ప్రతి ఒక్కరిపై కృమరించబడునుగాక. ప్రతి ఒక్కరు భాషలలో మాట్లాడుదురుగాక. ప్రతి ఒక్కరికి ఆత్మాభిషేకము ఆ యొక్క రెవల్యూషన్ ప్రతి ఒక్కరి యొక్క హృదయములోనికి ప్రభావముతో వారి యొక్క జీవితములో వారి హృదయములో ఉద్భవించబడునుగాక. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. జీవం కలిగిన దేవా మీకు వందనాలు. వర్తమానం ద్వారా ఇంతవరకు మీరు నాయనా ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా నీ మార్గమును వినుట వరకు వింటూ మిమ్మల్ని ఎంతగానో బాధపడుతూ ఎంతగానో నాయనా మీ మార్గమును కైకొనక వారి పితరుల వలె వారు ఏ రీతిగా అనుసరిస్తున్నారో వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడితే వాస్తవం. ఈరోజు తండ్రి మేము అలా వింటూ ముఖస్థితి కొరకే నిన్ను ఆరాధిస్తున్నామేమో. అనేకమైనటువంటి మాటల చేత బొంకుతూ నీ సన్నిధిలో ఉంటున్నామేమో. పేరుకు మాత్రమే క్రియలు కలిగినటువంటి బిడ్డలముగా లోకములో నిన్ను కనపరుస్తున్నామేమో. క్రియలు లేని విశ్వాసము మృతమైనదని ఎరుగుకున్నామేమో. ఈరోజు నాయన ఇశ్రాయేలు ప్రజల యొక్క మార్గము వారి ఆలోచనలు వారి తలంపులు సమస్తము మీకు వ్యర్థమైనవిగా అయిష్టమైన రీతిగా వారు జీవించారని మేము లేఖనాల ద్వారా చూసాం. మా బ్రతుకులు అలా ఉన్నాయేమో ఈరోజు పరిశీలించుకుంటున్నాం. అలాంటి స్థితిలో మేము ఉండటానికి వీల్లేదు. మమ్మల్ని నూతన పరచండి నాయన. మా జీవిత దినములు నూతనముగా వెళ్ళబుచ్చాలి. మా బ్రతుకు దినములు నీకు ఇష్టమైనవిగా ఉండాలి. నీ ఆజ్ఞలను మేము విని విడిచిపెట్టేవి గాక. వాటిని మా హృదయములో ప్రతి క్షణము మన్నన చేసుకుంటూ ఆ రీతిగా నడిచే కృపనిమ్మని ఆరాధనలో పాలు పంచుకున్న బిడ్డలను, ఆరాధించిన బిడ్డలను, నూతన తీర్మానం చేసుకున్న బిడ్డలను నీకు ఇష్టలుగా బ్రతకాలని నాయన నూతన అధ్యాయములో నడవాలని తీర్మానం చేసుకున్న బిడ్డలను నీ కృపలో ఆయుత్తపరచమని నూతన జీవములు నూతన జీవ జలములను వారి హృదయంలో ఉద్భవింప చేయమని యేసు నామములో ఆరాధించుకొని ఈ మనవులన్నీ మీకు నాయన మరి అందుచెప్పుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.